లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అక్కడ నకిలీ మద్యం దందా జోరుగా సాగుతుంది. బెల్ట్ షాపుల నిర్వాహకులే మద్యం దందాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బెల్ట్ షాపులకు బ్రేక్ పడడంతో నకిలీ మద్యం సిండికేట్లో భాగస్వాములయ్యారు. మునుగోడులో నకిలీ మందు దందాపై ప్రత్యేక కథనం. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో నకిలీ మద్యం దందా కలకలం రేపుతోంది. ఒకచోట 80 లీటర్ల స్పిరిట్, మరొక చోట 1500 లీటర్ల కల్తీ మద్యాన్ని నల్లగొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గానుగపల్లిలో నకిలీ మద్యం, స్పిరిట్ పట్టుబడిన వ్యవహారంలో కేసు నమోదు చేసిన పోలీసులు దందా గుట్టు రట్టు చేసేందుకు పోలీస్ మార్క్ విచారణ చేపట్టారు. బెల్ట్ షాపుల కేంద్రంగానే నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. తాను ఎన్నికల్లో గెలిస్తే బెల్ట్ షాప్ రహిత నియోజకవర్గంగా మునుగోడును తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అనుకున్నట్లుగానే రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. తాను అనుకున్నది అమలు చేయడానికి అడ్డంకులు, అభ్యంతరాలు కూడా లేకపోవడంతో ఎక్సైజ్, సివిల్ పోలీసుల సహకారంతో ప్రజలకిచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా చేయగలిగారు. నియోజకవర్గంలోని ప్రతి వైన్స్ వద్ద నిఘా పెట్టి బెల్ట్ షాపులను కట్టడి చేశారు పోలీసులు. దీంతో బెల్ట్ షాపులు మూతపడ్డాయి. ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బెల్ట్ షాపు మూయిస్తే బెల్ట్ షాపులు యజమానులు, నకిలీ లిక్కర్ కేటుగాళ్లు సరికొత్త దందాకు తెరతీశారు. తయారైన నకిలీ మద్యం గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు జరిపేందుకు బెల్ట్ షాపులు అడ్డాగా మార్చేసినట్లు సమాచారం. వైన్స్ షాపుల నుంచి బెల్ట్ షాపుల్లోకి లిక్కర్ అందకుండా చేయగలిగిన యంత్రాంగం బెల్ట్ షాపుల్లోకి నకిలీ మద్యం రాకుండా అడ్డుకోలేకపోయారని తెలుస్తోంది. దీంతో మునుగోడు నియోజకవర్గంలోని బెల్ట్ షాపులు కేంద్రంగా నకిలీ మద్యం ఏరులై పారుతోందని సమాచారం. బెల్ట్ షాపుల ద్వారా తమ దందా కొనసాగించేందుకు రంగంలోకి దిగిన కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా స్పిరిట్ తీసుకొచ్చి గానుగపల్లిలోని కోళ్ల ఫామ్ కేంద్రంగా 20 లీటర్ల బాటిల్స్లో నకిలీ మద్యం నింపి బెల్ట్ షాపులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఐబీ, రాయల్ స్టాగ్, బ్లెండర్ స్ప్రైట్ ఖాళీ బాటిల్స్లో నకిలీ లిక్కర్ పోసి ఒరిజినల్ మందుగా అమ్ముతున్నట్లు సమాచారం. ఇదంతా చాలా కాలంగా నడుస్తున్నప్పటికీ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు మూసివేయడంతో నకిలీ లిక్కర్ దందా జోరు పెరిగినట్లు తెలుస్తోంది. బెల్ట్ షాపుల ద్వారా నేరుగా గ్రామస్తులకు ఫోన్లో ఆర్డర్లపై లిక్కర్ను సప్లై చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గ్రామాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న ఘటనలపై అనుమానం వచ్చిన పోలీసులు మద్యం అమ్మకాలపై నిఘా పెట్టడంతో నకిలీ మద్యం గుట్టు వీడినట్లు సమాచారం.